అహంకారానికి గుణపాఠం. సింహము మరియు ఎలుక. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా పచ్చని చెట్లతో, రంగురంగుల పువ్వులతో, స్వచ్ఛమైన సెలయేళ్ల గలగలతో నిండిన ఒక సుందరమైన దట్టమైన అడవి. ఆ అడవికి మృగరాజు అయిన ఒక పరాక్రమశాలి సింహం ఉండేది. దాని పేరు కేసరి. దాని గంభీరమైన గర్జన వింటే మిగతా జంతువులకు గుండెల్లో వణుకు పుట్టేది. దాని అడుగుల చప్పుడుకే అడవి దద్దరిల్లిపోయేది. ఒక వేసవి మధ్యాహ్నం కేసరి బాగా వేటాడి కడుపు నిండా భోజనం చేసి ఒక పెద్ద మర్రి చెట్టు కింద చల్లని నీడలో విశ్రాంతి తీసుకుంటుంది. హాయిగా ఒళ్ళు విరుచుకుని గాఢ నిద్రలోకి జారుకుంది. అడవిలోని జంతువులన్నీ రాజుగారి నిద్రకు భంగం కలిగించకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి. అదే చెట్టు దగ్గర ఉన్న ఒక పుట్టలో చింటూ అని ఒక ఎలుక నివసించేది. చింటూ తన స్నేహితులతో ఆటాడుకుంటూ సందడి చేస్తుంది. ఆ మైకంలో పడిన చింటూ తాను ఎక్కడికి పరిగెడుతుందో కూడా చూసుకోకుండా, నిద్రపోతున్న మృగరాజైన కేసరి అని కూడా గ్రహించకుండా గబగబా దాని బంగారు వీపుపైకి ఎక్కేసింది. తన వీపు మీద ఏదో పాకినట్లు అనిపించింది. సింహం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. కోపంతో దాని ఉరుములాంటి గర్జన అడవిని చీల్చింది. ఎవరిది? నా నిద్రకు భంగం కలిగించేంత ధైర్యం ఎవరిది? అంటూ ఒక్క కేక వేసింది. ఆ అరుపుకి చిన్న జంతువులని భయంతో పారిపోయాయి. భయంతో బిగుసుకుపోయి పారిపోవడానికి ప్రయత్నించిన చింటూ ఎలుకను కేసరి తన పదునైన పంజాతో సులభంగా నొక్కిపెట్టుకుంది. ఓరి అల్ప ప్రాణి! ఈ అడవికి రాజైన నా వీపుపై పరుగులెత్తేంత గర్వం నీకా? నా విలువైన నిద్రను పాడు చేశావు. దానికి శిక్షగా నిన్ను నా పళ్ళ కింద నలిపి ఒక్క ముద్దలో మింగేస్తాను అంటూ తినడానికి తన పెద్ద నోరు తెరిచింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న చింటూ వణుకుతూ కన్నీళ్లతో ఇలా వేడుకుంది. మృగరాజా, రారాజా, దయచేసి నన్ను క్షమించండి. తెలియక చేసిన తప్పు. నేను చాలా చిన్న జీవిని. నన్ను తింటే మీ ఆకలి కాదు కదా, మీ గోటికి కూడా చాలదు. దయచేసి నా ప్రాణాలను కాపాడండి. మీరు నాపై చూపిన కరుణను నేను మర్చిపోను. మీకు ఎప్పుడైనా ఎలాంటి ఆపద వచ్చినా నా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మిమ్మల్ని తప్పకుండా కాపాడతాను. ఇది నా మాట అని ప్రాధేయపడింది. ఆ మాటలు వినగానే కేసరికి ఉన్న కోపమంతా పోయి పగలబడి నవ్వింది. హహహ! ఇంత తమాషా! ఇంత గోరంత లేని నువ్వా ఈ అడవికి రాజైన నన్నే కాపాడేది? ఇంతకంటే పెద్ద వింత మరొకటి ఉండదు అని మనసులో అనుకుని, అయినా ఆ ఎలుక భయాన్ని చూసి, అమాయకత్వాన్ని చూసి జాలిపడింది. సరేలే పో, బతికిపో. నీ మాటలు నా కోపాన్ని పోగొట్టి నవ్వు తెప్పించాయి. మరోసారి నా కంట పడకు అని దయతో దాన్ని విడిచిపెట్టింది. చింటూ బతుకు జీవుడా అనుకుంటూ కేసరికి కృతజ్ఞతలు చెప్పి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత కేసరి అడవిలో వేటాడుతూ వేటగాళ్ళు పన్నిన ఉక్కు దారాలతో చేసిన బలమైన వలలో చిక్కుకుపోయింది. ఎంత గింజుకున్నా వలదారాలు దాని ఒంటిలోకి మరింత గుచ్చుకుపోయాయి తప్ప బయటపడలేకపోయింది. తన బలం, పదునైన కూరలు ఆ ఉక్కు దారాల ముందు ఏమీ చేయలేకపోయాయి. తన జీవితంలో మొదటిసారి ఓటమి, నిస్సహాయత అంటే ఏంటో దానికి తెలిసొచ్చింది. భయంతో, కోపంతో అది చేసిన గర్జనలో గర్వం లేదు. కేవలం ప్రాణభయం మాత్రమే ఉంది. ఆ నిస్సహాయ గర్జనలోని స్వరం ఆ రోజు తన ప్రాణాలను కాపాడిన సింహం గొంతు అని చింటూ గుర్తుపట్టింది. మృగరాజు ఆపదలో ఉన్నాడు. నేను నా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంది. వెంటనే శబ్దం చేస్తున్న వైపు పరిగెత్తింది. అక్కడ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్న సింహాన్ని చూసి బాధపడింది. మహారాజా, భయపడకండి. నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని ధైర్యం చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చిన్నవైన పదునైన పళ్లతో టకటకామని ఆ ఉక్కు దారాలను కొరకడం మొదలుపెట్టింది. అలుపు లేకుండా గంటల తరబడి ఎన్నో దారాలను కొరికి చివరికి కేసరి బయటికి రావడానికి పెద్ద దారి చేసింది. ఆ వల నుండి బయటపడిన కేసరి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. తన అపారమైన బలం చేయలేని పనిని ఈ చిన్న ఎలుక కృతజ్ఞతాభావంతో చేసి చూపించింది. సింహానికి తన అహంకారం తప్పు తెలిసింది. అది గర్వాన్ని పక్కన పెట్టి చింటూ ముందు తలవంచి, మిత్రమా చింటూ, నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను చూసి నీ రూపాన్ని బట్టి బలాన్ని తక్కువ అంచనా వేశాను.
అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. కానీ ఈరోజు నువ్వు వాటిని తెరిపించావు. ఆకారంలో చిన్నదైనా, పెద్దదైనా సమయానికి చేసే సహాయమే గొప్పదని, ఎవరినీ ఎప్పుడూ తక్కువగా చూడకూడదని ఒక గొప్ప గుణపాఠం నేర్పావు అని కృతజ్ఞతతో చెప్పింది. ఆ రోజు నుండి కేసరి, చింటూ మంచి స్నేహితులయ్యారు. అడవిలోని జంతువులన్నీ వారి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. నీతి: ఎవరిని వారి రూపాన్ని బట్టి, స్థాయిని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని వారి రూపాన్ని, స్థాయిని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. బలం కంటే సమయానికి ఉపయోగపడే తెలివి, మనపై చూపిన దయకు కృతజ్ఞత చూపించే గుణమే గొప్పవి. మనం ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా ఏదో ఒకరోజు మనకి ఊహించని విధంగా తిరిగి సహాయపడవచ్చు. అందరితో స్నేహంగా, దయగా ఉండటమే నిజమైన గొప్పతనం.